ఉంటారని ఎక్స్పెక్ట్ చేసింది. వాళ్ళందరూ ఉంటే హెల్ప్ చేస్తారు అని. బయటికి వస్తే ఎవరూ లేరు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వద్దు, వెళ్ళొద్దు. అండ్ దెన్ వీ వెంట్ డౌన్ టు ది సిఆర్పిఎఫ్ బేస్. ఇప్పుడు చెప్పండి ఆ చిన్నారి మాటలు విన్న తర్వాత కంట నీరు రాని మనిషి ఎవరిని ఉన్నారా? ఇప్పుడు చెప్పండి వాళ్ళ నాన్న చనిపోయిన దాన్ని చేతులు వణుకుతూ చెప్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే కంట నీరు రాని మనిషి ఎవరైనా ఉన్నారా? అక్కడ మనం లేవంతే. బహుశా జీవితాంతం వాళ్ళ భూమి బతుకున్నంత కాలం ఆ భయానక ఘటన వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కదా. ఆ పరిస్థితిలో మనము మన వాళ్ళు ఉండుంటే ఏమవుతుంది చెప్పండి. అందుకు కదా ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలను తరిమి కొట్టాలి అని 1కి 10 సార్లు చెప్పుకుంటుంది. బహుశా విని ఎవరికైనా బోర్ కొట్టచ్చు. బట్ ఆ పాకిస్తాన్ పిచ్చుకొక్కల పిరికి గురించి చెప్పటానికి మాత్రం నేను అలసిపోవడం లేదు, ఆ టీవీ అలసిపోవడం లేదు. వాళ్ళ మాటలు విన్న ప్రతిసారి కళ్ళలోంచి నీళ్ళు రావడం లేదా? ఆ క్షణం అక్కడ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ నాన్న రక్తపు మడుగులో ఉండి చివరి శ్వాస ఆగిపోతూ ఉంటే ఇప్పుడు చెప్పండి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టాలి అని ప్రతి ఒక్కరికి అనిపించట్లేదా? ఆ మాటను పదే గుర్తు చేసుకోవాలని అనిపించట్లేదా? ఇప్పుడు చెప్పండి పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల గురించి గట్టిగా అరిచి చెప్పాలని అనుకోవడం లేదా? అందుకే చెప్తున్నాం, పారిపోతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల గురించి, పిచ్చివాగుడు వాగుతున్న పాకిస్తాన్ పాలకుల గురించి. మీకు ఇప్పుడు వీళ్ళ మాటలు విన్నారు కదా, గుండెల్లో బాధ అనిపించింది కదా. ఇప్పుడు మొన్న కూడా చూపించాను, బట్ ఈ సందర్భంలో ఇంకొకసారి కూడా చూపించాలనుకుంటున్నాను. బిలావల్ భుట్టో గాడు ఉన్నాడు కదా, బిలావల్ భుట్టో పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు. ఇప్పుడు వీళ్ళ రక్తం కళ్ళ చూశారు కదా, వాడి దేశ ప్రజల రక్తమే కళ్ళ చూస్తున్నాడు కదా, వాడి మాటలు కూడా మీకు వినిపిస్తాను. అవి గుర్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాకిస్తాన్ గురించి పదే తిట్టాలా, ఈ పాకిస్తాన్ వాళ్ళ విషయంలో ఉపేక్షించాలా? మీరే కమెంట్ చేయండి ఒకసారి. ఆ బిలావల్ భుట్టో మాటలు ఇంకొకసారి విందాం. పీసీఆర్ कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ये ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। చూసారా, ఈ పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు, పాకిస్తాన్కి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో మన రక్తాన్ని కలజూస్తానంటున్నాడు. ఆల్రెడీ తండ్రి రక్తాన్ని, తండ్రి చివరి శ్వాసను వాళ్ళు చూస్తూ ఉండి భయంతో మాట్లాడుతున్న మాటలను కూడా విన్నారు, ధైర్యం నింపుతున్న ప్రధాని మాటలను కూడా విన్నారు. మరి పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల మాటలను కూడా 1 కాదు 10 సార్లు చెప్పుకోవాలి. ఇంకా ఎంతమంది పాకిస్తాన్ సైనికులు పారిపోతారో చూద్దాం, యుద్ధం మొదలు కాకముందే. ఎస్, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ వార్తలన్నీ విన్న తర్వాత, ఈ దృశ్యాలన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్ సచిన్, ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఇంకా బోర్డర్లో ఎక్సర్సైజులు కొనసాగుతూనే ఉన్నాయి, త్రివిధ దళాలు మనకు సిద్ధంగానే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అలా చెత్త ట్యాంకులు తీసుకుని మేము సిద్ధంగానే ఉన్నాం, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పిచ్చుకుక్కలు పేలుతూ ఉంటే పాకిస్తాన్ సైనికులు మాత్రం పారిపోతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర వార్ ట్యాంక్లు అవే బదులు సెప్టిక్ ట్యాంకులతో పోలిస్తే బెటర్ ఏమో. ఎందుకంటే వాళ్ళ ప్రజలు వాళ్ళని చీకొడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన భేటీ. మొన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పటి వరకు కూడా ఇటు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వెళ్ళి మా పరిస్థితి ఇది అని మొత్తుకుంటున్నారు తప్ప వాళ్ళ ఆర్మీతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళ ఆర్మీ చీఫ్ వచ్చి మాట్లాడిన సందర్భం కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెళ్తారు. యాక్చువల్లీ రైల్వే మినిస్టర్ ఆయన మాట్లాడుతూ మా దగ్గర 130 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము వాటిని ప్రయోగిస్తామని చెప్పి వాళ్ళు యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్ మర్చిపోయారు. రోహిత్, ఎంత దరిద్రంగా వాళ్ళ పరిస్థితి ఉందంటే కనుక వాళ్ళ దగ్గర 130 కాదు 170, 175 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది కూడా మర్చిపోయారు. అది వాళ్ళ పరిస్థితి.
ఏమంటాడు బిలావల్ భుట్టోకి సంబంధించి ఒక్కసారి వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఒక్కసారి వాళ్ళ గురించి చదువుకున్నా, వాళ్ళ గురించి తెలుసుకున్నా, ఈ రోజు ఆ వ్యక్తి అటువంటి మాట మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీతో ఎటువంటి సత్సంబంధం మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఎంతసేపు నెహ్రూతో ఎటువంటి సినారియో ఉండింది, ఎటువంటి భేటీ జరిగింది, వాళ్ళతో జరిగిన ఒప్పందం ప్రకారమే కదా ఆ రోజు ఇండియా దయచేసి వదిలేసిన నీళ్లు రోజు తాగుతాడు. ఆ విషయం మర్చిపోయిన వ్యక్తి రోజు వాగుతూ ఉంటే, అక్కడి ప్రజలే చేస్తూ ఉంటే, పాకిస్తాన్ ప్రజలు వాళ్ళని పొండి అంటూ ఉంటే, బలూచిస్తాన్ వాళ్ళు పెంచుకున్న బలూచిస్తాన్ వాళ్ళని ఈరోజు కాదు అంటుంటే ఏకకైపోయింది. ప్రపంచం పట్టించుకోవట్లేదు. హమాస్ లాంటి ఉగ్ర సంస్థలు తీసుకొస్తున్నారు. హమాస్ లాంటి ఉగ్ర సంస్థలు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి. ఇటు హౌస్ లాంటి ఉగ్ర సంస్థలు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి అనేది ప్రపంచం క్వశ్చన్ చేస్తూ ఉంటే, వాళ్ళకి మళ్ళీ ఉగ్రవాదులే దిక్కయ్యారు. వాళ్ళకి ఉగ్ర సంస్థలు తప్ప ఇంకా ఆప్షన్ కనిపించట్లేదు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి తెలుసు తమని పెంచి పోషించిన పాము రోజు విషపు నాగే కాటేస్తుంది అని చెప్పి. అది తెలిసిన ఇంట్రెస్టింగ్ గా రోహిత్, అక్కడ ప్రజలకు తెలుస్తోంది తప్ప పాలకులకు అర్థం కావట్లా. ఎందుకంటే అక్కడ పాలకులు ఆర్మీ. ఎక్కడైనా చాలా మంది మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్తున్నారు, దేశానికి ఆర్మీ ఉంటుంది, కానీ అక్కడ ఆర్మీకి దేశం ఉంది ఏకంగా వాళ్ళకి సంబంధించి అటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆర్మీని ఒక్కొక్కరిగా ఖాళీ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇటు విదేశాలకు వెళ్ళిపోతున్న సందర్భం గతంలోనే చూసాం, కొద్ది రోజుల క్రితం. ఈ రోజు సాక్షాత్ ఆర్మీ చీఫ్ లాంటి వ్యక్తులు కనిపించడం లేదు. ఒకటే ప్రశ్న రైజ్ అవుతోంది, ఆయన ఉన్నాడా లేకపోతే ఆయన కూడా చెక్కేస్తాడా అని చెప్పి. సో ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడా సిద్ధంగా లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విదేశాంగ మంత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ దేశానికి సంబంధించిన సోకాల్డ్ మినిస్టర్స్ గా చెప్పుకుంటా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతాం. అంతే తప్ప మా దగ్గర ఇంత ఎక్విప్మెంట్ ఉంది, మా దగ్గర ఈ పవర్ ఉంది, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడే పరిస్థితి ఉంది రోహిత్. రైట్ సచిన్, మొత్తానికి యుద్ధం మొదలు కాకముందే పాకిస్తాన్ ఆర్మీలో వణుకు మొదలైంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను క్షేమంగా ఉండాలని విదేశాలకు పంపించేశాడు. ఇప్పుడు 1200 మంది పాకిస్తాన్ సైనికులు సైన్యాన్ని వదిలి పారిపోతున్నారు యుద్ధం కాకముందే. యుద్ధంలో ప్రాణాలకు తెగించి రావాల్సిన ఏం జరుగుతుందో చూద్దాం అనుకోవాల్సిన వేళ్ళే పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రజలే ఆ పాలకులను సైనికులను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉండుంటాయి. అందుకే ఈ వార్తను మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం, గట్టిగా చెప్పుకుంటూ ఉన్నాం, ఆనందంతో చెప్పుకుంటూ ఉన్నాం, పారిపోతున్న పాకిస్తాన్ సైనికులు అని. డేటా మనకు కనబడుతుంది, 1200 మంది పాకిస్తాన్ సైనికులు పారిపోయారు, వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది సైనికులు వెళ్ళిపోతారు. ఇప్పటికే మనం కొట్టింది నీటి దెబ్బ కొట్టేటప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది, గొంతు ఎండిపోతుంది, వాళ్ళ భూములు ఎండిపోతూ ఉన్నాయి. ఈ దెబ్బకే వాళ్ళు దీన్నే యుద్ధంగా తీసుకుంటున్నామని చెప్తున్నారు. సో మనం దేనికైనా సిద్ధంగా ఉన్నామని మన త్రివిధ దళాలను సిద్ధం చేసేటప్పటికి 1200 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. నిన్న ప్రధాని మోదీ కూడా మాట్లాడారు, ప్రతి భారతీయుడు గుండె రగిలిపోతూ ఉంది అని. ఎంతలా రగిలిపోతూ ఉందో మీకు ఇంకొకసారి మధుసూదన్ కుటుంబ సభ్యుల మాటలు ఇంకొకసారి విందాం. ఇప్పుడు మీకు